నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఐఎన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ క్రీడా పోటీలో పిఠాపురం పట్టణానికి చెందిన కేతినేడు సురేష్ బాబు ఒక గోల్డ్ మెడల్ 4 కాంస్య పతకాలు సాధించాడు. దీంతో స్థానికుల అభినందనలు పొందారు. మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ సాధించగా 2, 3, 4 స్థానాలు కాంస్య పతకాలు, అలాగే ఓపెన్ కేటగిరీలో మరో కాంస్యం సాధించి కన్న తల్లిదండ్రులకు కీర్తిని సంపాదించడంతో సురేష్ బాబును అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. 29 రాష్ట్రాలకు చెందిన 1200 మంది పాల్గొనగా అందులో ఈ స్థానాలు మెడల్స్ సాధించడం గర్వంగా ఉందని, పతకాలు సాధించి తన స్వగ్రామంలో అడుగుపెట్టగా పట్టణానికి చెందిన యువకులు అట్టహాసంగా ఊరేగించుకుంటూ తన ఇంటి వరకు వచ్చారు. ముఖ్యంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులను, స్నేహితులను మరవలేనని సురేష్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. Thank you, Suresh. We'll get you onto the podium, please. కూడా నేను ఫిట్నెస్ ట్రైనర్ చేసేవాడిని. నాకు ఈ జిమ్ అనేది 10 years బట్టి నేను నేర్చుకుంటూ నేర్పిస్తూ కూడా ఉన్నాను అందరికీ. ఆ తర్వాత లాస్ట్ 3 years ఈ 2020లో నేను జిమ్ నా ఓన్గా పెట్టడం జరిగింది. అలాగే ఎంతోమంది కుర్రోళ్ళకి నేను నేర్పించడం జరిగింది. తర్వాత నేను ICN అనేది ఒక సంస్థ చూశాను. అది గత 5 ఏళ్ళ బట్టి జరుగుతుంది. అది దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. పార్టిసిపేట్ చేసి దాంట్లో ఒక మెడల్ వస్తే మన దేశం తరఫున మనం వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఎంతో దానికోసం 2 years బట్టి కష్టపడ్డాను. అలాగే వెళ్ళాను, ఆడాను కూడా. అనుకుంటున్నట్టే నాకు 5 పథకాలు వచ్చాయి. దాంట్లో మొదటి పథకం వచ్చింది గోల్డ్. 29 రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. 1200 మంది పాల్గొంటే దాంట్లో మనకు మొదటి పథకం వచ్చింది. అలాగే ఇక్కడి నుంచి నేను ఇంకా పైకి వెళ్ళాలని కోరుకున్నాను. ఇతర దేశాల్లో కూడా ఆడాలని కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్లో కూడా ఆడాలని కోరుకుంటున్నాను. దానికి నాకు ప్రభుత్వం నుంచి కొంచెం సహకారం కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సహకారంతో నేను ఎంతోమందికి ఇంకా నేర్పించి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా 10 మందికి నేను ఎలాగే నేర్పించు ఈ ICN అనే కాకుండా ఇంకా వాళ్ళకి నచ్చిన కాంపిటీషన్ ఆడించి ఇంకా పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ICN కూడా ఓన్లీ న్యాచురల్ కాంపిటీషన్. ఇది అంటే దీనికి ఎటువంటి డ్రగ్స్ ఇలాంటివి ఏం తీసుకోకుండా ప్యూర్ న్యాచురల్గానే వెళ్ళాలి. అలాగే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు డ్రగ్ టెస్ట్ కూడా జరిగింది ఈ కాంపిటీషన్ వేసే ముందు. అలాగే అన్నిట్లో కూడా బెస్ట్గానే వచ్చాను. అలాగే ఫస్ట్ ప్లేస్ కొట్టాను. మిగతా వాటిలో కూడా టాప్ 5లో నిలిచాను. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. దీనికి మెయిన్ ఏంటంటే మా తల్లిదండ్రులు చాలా నాకు హెల్ప్ చేశారు, తోడుకున్నారు కూడా. మా చెల్లి కూడా, అలాగే బంధుమిత్రులు, స్నేహితులు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.